వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అమ్మని ధ్యానం చేస్తూ ఆ తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతే ఆ యోగి సిద్ధస్థితిలో పొందే ఆనందం ఎంత ఉంటుందో తెలుసా? అది అనంతం, అపారం. అదే సచ్చిదానందం. ఆ ఆనంద అనుభూతియే సుధా సముద్రము. ఆ ఆనంద అనుభూతి కేంద్రమై ఉంటున్నది అమ్మ. అది మణిద్వీపం అంటే. ఇక్కడ అన్నీ అలా తెలుసుకోవాలి. మణి అంటే అర్థం స్వయం ప్రకాశము. అంతేగాని మనం చెప్పుకున్న మణులని కాదు, స్వయం ప్రకాశం. మనది మట్టి ద్వీపం, అమ్మవారిది మణిద్వీపం. ఇది కనిపించాలంటే పగల సూర్యుడు ఉండాలి, రాత్రి చంద్రుడు ఉండాలి. ఇద్దరు లేకపోతే మనకు లైట్లు ఉండాలి. కానీ అమ్మవారి లోకానికి ఏ వెలుగులు అక్కర్లేదు. అది తనంత తానే ప్రకాశిస్తుంది. తనంత తానే ప్రకాశించే లక్షణం ఉన్నది కనుక మణిద్వీపం. పూర్వం కోటల్లో దీపాలు ఉండేవి కాబట్టి మణులు పెట్టేవారట. వీడు మణిదీపాలు అంటారు. రాత్రి అయ్యేటప్పటికి వాటి వెలుగే మొత్తం వ్యాపిస్తుంది. స్వయం ప్రకాశక లక్షణం కలిగినది అని అర్థం. అందుకే యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా న తద్భాసయితే సూర్య న శశాంకో న పావకః అని వర్ణించారు కదా అక్కడ. అలాగే నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని. ఉపనిషత్తులు చెప్పినట్లుగా సూర్యచంద్రాదుల అవసరం లేకుండా స్వయముగా ప్రకాశించే ద్వీపం మణిద్వీపం. కనుక అమృత సముద్రం అంటే ఆనంద లక్షణం, మణిద్వీపం అంటే స్వయం ప్రకాశక జ్ఞాన లక్షణం. ఈ జ్ఞానానందములకు కేంద్రమై ఉన్నటువంటి తల్లి అమ్మవారు. ఇది మణిద్వీపమునగా అర్థం చేసుకోవాల్సినది జ్ఞానపరంగా. అందుకు సుధాసాగర మధ్యస్థ అక్కడుందండి ఈ తల్లి. పైగా సుధా అంటే సృష్టి ధారయతే ఇది సుధా. ఈ సృష్టినంతటి ధరించే శక్తి దానికి ఉందిట. మొత్తం ప్రపంచానికి అది కేంద్రం కనుక సుధాసాగర మధ్యంలో ఉన్నటువంటి తల్లి. ఇంతవరకు మనకి శ్రీమన్నగర వర్ణన పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ తల్లికి పేరు ఇందాక చెప్పారు కదండి, శివ అని. అది ఎప్పుడు ఆవిడకు ఉండే పేరండి. ఇప్పుడు మేము సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక పేరు పెడుతున్నామన్నారు బ్రహ్మగారు. పేరు పెడుతున్నట్ట. ఏమని పేరు పెట్టాలని ఆలోచించారు. ఆ దేవతలను అడిగారు, మీకేమైనా కోరికలు ఉన్నాయా అని అడిగారట బ్రహ్మగారు. అబ్బే కోరికలు లేవని. మర్చిపోయారా? బండాసురుడు నాశనం ఇవన్నీ కదా మన లక్ష్యం అంటే అవన్నీ మర్చిపోయాం. ఎలాగూ అమ్మ చూపులు మా మీద సోకగానే అసలు కోరికలన్నీ తీరిపోయాయి. అన్ని కోరికలు తీరిపోవడం అంటే సామాన్యం కాదు, అది పరిపూర్ణమైన ఆనందం. ఆ స్థితి అమ్మ చూపుతో ఇచ్చిందండి వాళ్ళకి. వాళ్ళ సర్వము విస్మృతిలోకి వెళ్ళి అఖండ ఆనందంలో ఉండిపోయారు. అందుకే మాకు ఏ కోరిక లేదన్నారు. ఓహో, ఇలాంటి స్థితి మీకు ఎప్పుడు వచ్చింది అన్నారు బ్రహ్మగారు. అదిగో ఆవిడ చూసింది వచ్చిందన్నారు. అమ్మా, నీ కన్ను ఒక్కసారి సోకితే అసలు అన్ని కోరికలు తీరిపోతాయి గనక నీకు ఇప్పుడు పేరు పెడుతున్నాను కామాక్షి అని పేరండి. ఇక్కడ అది కామాక్షి. అమ్మ చూపులు పడితేనే అన్ని కోరికలు తీరిపోతున్నాయి. కామాక్షి అంటే అర్థం ఏంటండి? కామదాయిని. పక్కనే చెప్పాడు. అన్ని కోరికల్ని తీర్చే తల్లి, అన్ని కోరికలు తీర్చుతుంది కామాక్షి, కామదాయిని. అంతేకాదు ఆ కూర్చున్న కామాక్షికున్న విశేషం చూడండి. 3 కన్నులు ఆ తల్లికి. ఈ 3 కన్నులతో ప్రపంచం నడుపుతోంది ఆవిడ. అయితే ప్రపంచాన్ని నడపడం అంటే ప్రపంచంలో 3 పనులు ఉంటాయి: సృష్టి, స్థితి, లయ. ఆమె 3 కన్నుల్లోంచి ఒక కంటిలోంచి బ్రహ్మ సరస్వతి, ఇంకో కంటిలోంచి విష్ణువు లక్ష్మి, ఆ పాలనేత్రం నుంచి ఉమామహేశ్వర 3 వచ్చేట వెలికి. అంటే సృష్టి స్థితి లయలు 3 కన్నుల్లోంచి వెలికొచ్చాయి. సృష్టి స్థితి లయలు చేసే బ్రహ్మ విష్ణు రుద్రశక్తులకి మూలం ఆమె నేత్రములు, అందులోంచి వచ్చేట. అందుకు బ్రహ్మ విష్ణు రుద్ర, సృష్టి స్థితి లయ, ఈ 3ంటికి 3 అక్షరాలు ఉన్నాయండి. కా ఆ మా. కా అంటే బ్రహ్మవాచి, ఇది సృష్టిని తెలియజేస్తుంది. ఆ విష్ణువాచి, మా రుద్రవాచి. కా ఆ మా ఈ 3 ఎవరి అక్షిలోంచి వచ్చాయో ఆవిడ కామాక్షి. ఇది గొప్ప మాట చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే సృష్టి స్థితిలో 3ంటికి మూలమైన నేత్రములతో కూర్చున్న తల్లి. అప్పుడు ఆ తల్లిని అందరూ స్తోత్రం చేశారు. మరి పట్టాభిషేకం జరగగానే స్తోత్రాలు చేయాలి కదండి. అందరూ స్తోత్రం చేస్తున్నారు అమ్మవారిని. ఇక్కడ ఒక భాగం పూర్తయింది.